Hey guys, welcome back to Fair Apple. So today video lo manam share chesukobotundi golden skin kosam ఏ క్రీమ్ వాడితే బాగుంటుంది. సో గోల్డెన్ స్కిన్ అంటే గోల్డ్ కలర్ కాదు గాయ్స్, రియల్లీ ఒక మంచి ఎఫెక్టివ్తో గోల్డెన్ షేడ్లో షైన్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది కదా ఆ స్కిన్. సో మీరందరూ నన్ను అడుగుతూ ఉంటారు, కొంతమంది మంచి ఎల్లో షేడ్లో మంచి కలర్ అంటే ఇట్స్ ఒరిజినల్ కలర్ లాగా కనిపిస్తూ ఉంటుంది మ్యామ్, అది ఎలా వస్తుంది అని చెప్పి అడుగుతూ ఉంటారు కదా. సో చాలా సింపుల్ గాయ్స్, ఈ సాఫ్రాన్ గోల్డ్ క్రీమ్ని పర్చేస్ చేయండి, మీకు గోల్డెన్ స్కిన్ అనేది వచ్చేస్తుంది. సో బట్ గాయ్స్ ఎవరు యూజ్ చేయాలి ఏంటి అండ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పేస్తాను. ఫస్ట్ అయితే దీన్ని ఆయిలీ టోన్ వాళ్ళు అవాయిడ్ చేయండి అండ్ కాంబినేషన్ డ్రై హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు, నథింగ్ టు ఇష్యూ. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే వెరీ సెన్సిటివ్ స్కిన్ అయినా యూజ్ చేయొచ్చు, నో హార్మ్ఫుల్, నో సైడ్ ఎఫెక్ట్స్, సో హ్యాపీగా యూస్ చేయొచ్చు అనమాట. అండ్ ఈ క్రీమ్స్ చూడడానికి అయితే ఇలా ఉంటాయి. మనకి ఇది యూస్ చేస్తూ ఉంటే డే బై డేకి చేంజింగ్ కూడా బాగా తెలుస్తుంది వైటనింగ్ పర్పస్. అండ్ నెక్స్ట్ మంచి గోల్డెన్ షేడ్ కూడా మీకు వస్తుంది అనమాట. ఇది బాగా డార్క్గా ఉన్న వాళ్ళకి గోల్డెన్ షేడ్ రావడానికి కాస్త టైం పడుతుంది, ఒక 3 బాటిల్స్ అయినా యూస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ డార్క్గా ఉన్న వాళ్ళు ఫస్ట్ వైటనింగ్ అవ్వాలి, వైటనింగ్ నుంచి గోల్డెన్ షేడ్కి రావాలి. గాయ్స్ అండ్ ఈ క్రీమ్లో కంప్లీట్గా సాఫ్రాన్ ఎఫెక్టే ఉంటుంది, అంటే మీకు సాఫ్రాన్ ఎక్స్ట్రాక్ట్స్ అనేవి అండ్ మధ్య మధ్యలో మీకు సాఫ్రాన్ పెటల్స్ అనేవి కూడా తగులుతూ ఉంటాయి అనమాట. సో సాఫ్రాన్తోనే ఉంటుంది ప్రాపర్గా. అండ్ నెక్స్ట్ వైటమిన్ సి. సో వైటమిన్ సి అయితే కొంతమందికి మాకు పడదు అని అంటారు, మరి స్కిప్ చేయొచ్చు. ఒకవేళ కొంతమందికి పడదు బట్ అందరికీ పడుతుంది వైటమిన్ సి అండ్ కేసర్ మోస్ట్లీ అందరికీ పడుతుంది. కాబట్టి ఇన్ కేస్ మాకైతే వైటమిన్ సి పడదు అన్న వాళ్ళు స్కిప్ చేయండి. గాయ్స్ ఇది ఏ స్కిన్కైనా సెట్ అవుతుంది. అండ్ మీకు డౌట్గా అనిపిస్తే ఒక్కసారి ప్యాచ్ టెస్ట్ చేసుకొని యూజ్ చేయడం మంచిది, ఎలాంటి బ్రాండ్ అయినా సరే. సో అండ్ ఇది వైటనింగ్ కోసం చాలా బాగుంటుంది, కొంచెం టైం పట్టినా మంచి ఎఫెక్టివ్ రిజల్ట్ వస్తుంది, హార్మ్ఫుల్ ఉండదు. అండ్ ప్రాపర్గా యూజ్ చేసేయండి, 1 వీక్ మొత్తం యూజ్ చేయండి. వీక్లో ఒక 1 or 2 days రెస్ట్ ఇవ్వండి, మీ స్కిన్ కొంచెం రిలాక్స్ అవుతుంది. అండ్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఏ క్రీమ్ వాడినా వీక్లీ 1 day అయినా రెస్ట్ ఇవ్వడం మన స్కిన్కి చాలా మంచిది అనమాట. సో రెగ్యులర్గా యూజ్ చేస్తూనే ఉంటారు కదా, సో వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. సో గాయ్స్ అండ్ ఫెయిర్నెస్ వచ్చిన తర్వాత మెయింటెనెన్స్ కూడా చేసుకోవాలి. అండ్ ఫెయిర్నెస్ వచ్చిన తర్వాత కూడా కంటిన్యూస్గా వైటనింగ్ క్రీమ్స్ వాడాల్సిన అవసరం లేదు. సో అసలు మెయింటెనెన్స్ సెక్షన్ అంటే ఏంటి, అసలు దీన్ని ఎలా యూజ్ చేయాలి అండ్ ఎలాంటి స్కిన్ కేర్ తీసుకోవాలి, డే టు డే మాకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నెక్స్ట్ వీడియో క్లియర్గా చెప్తాను. సో గాయ్స్ అండ్ మీకు కూడా ఏదైనా క్రీమ్స్ గురించి రివ్యూస్ కావాలని నన్ను అడగండి. సో ఈ సాఫ్రాన్ గోల్డ్తో పాటు ఏ సోప్ వాడితే బాగుంటుంది అంటే కేసర్ సోప్ బాగుంటుంది. సో ఇవి 2 కాంబినేషన్గా ట్రై చేయండి, మంచి గోల్డెన్ షేడ్ అనేది మీ స్కిన్కి వస్తుంది. జస్ట్ 2 వీక్స్లోనే మీరు చేంజింగ్ అనేది చూస్తారు. వైటనింగ్ మాత్రం ప్రాపర్గా సూపర్ రిజల్ట్ అనమాట. వైటనింగ్ అయితే 100% సాటిస్ఫై అయితే అవుతారు. సో సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఎక్కువ ఏమి ఉండవు, మీరు హ్యాపీగా యూజ్ చేయొచ్చు. అండ్ ప్రాపర్గా ఎస్పీఎఫ్ని కూడా మీరు తీసుకుంటూ ఉండండి. మీ స్కిన్కి ఏ క్రీమ్ వాడినా వాడకపోయినా ఎస్పీఎఫ్ తీసుకుంటే పిగ్మెంటేషన్స్ లాంటివి రాకుండా హెల్ప్ అవుతూ ఉంటాయి. బట్ ఈ క్రీమ్ని ఆయిలీ వాడకూడదు అని చెప్పాను కదా, బట్ ఆయిలీ వాళ్ళు కూడా వాడే వాళ్ళు ఉన్నారు గాయ్స్. అండ్ ఆయిలీ టోన్ వాడే వాళ్ళలో కొంతమంది యాక్నీస్ వస్తున్నాయి, బట్ రికవరీ అవుతుంది స్లోలీ అని చెప్పి అంటున్నారు. కాబట్టి నేను ముందుగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, ఆయిలీ టోన్ వాళ్ళకి ఇలా వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నాను. లేదు మాకు అయినా సరే పర్లేదు, మంచి ఎఫెక్టివ్లో మంచి గోల్డెన్ స్కిన్ కావాలి అనుకుంటే మీరు స్టార్ట్ చేసి ఒక పని చేయండి. ఈరోజు మీరు నైట్ క్రీమ్ యూస్ చేశారు అంటే మళ్ళీ డే బై డే ఆల్టర్నేటివ్ డేస్ అనేది అలా కంటిన్యూస్గా వెళ్ళిపోండి. సో ఇలా యూస్ చేస్తే మీ స్కిన్ మంచి వైటనింగ్ అవుతుంది. సో గైస్ ఈ క్రీమ్ మీకు కూడా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి పర్చేస్ చేసుకోండి. గైస్ ఒక చిన్న రిక్వెస్ట్, మన వీడియోని లైక్ చేయరా అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ ఆల్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.